అంటే మీ రాజకీయ అనుభవంతో మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎట్లా అధిగమిస్తారు? నేను అన్న దగ్గర పోతా, కంపల్సరిగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజన్ అమ్మ చెప్పింది, నేను మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చు. రేపు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని, మీరే మాట్లాడుతున్న అవసరం అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, మీ గురించి నేను మాట్లాడా. మీరు చెప్పండి, మా వంటి బాగున్నా అని అడగండి చెప్తాను, బెల్జియం మీద నాకు కలెక్టర్ అని అడగండి చెప్తాను. ఇంతకన్నా నేనేం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని నాదే. ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నాదే. నాతో మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన కూడా చెప్పింది ఇట్లా నాను చెప్పాను. అందుకే నేను ప్రెస్ ముగటికి మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను అన్నీ. అంటే నా పనులు అంతే ఉంటుంది, మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అలా కట్టించిన అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా, రేవంత్